బండి సంజయ్కి అమిత్ షా క్లాస్. కలిసి నడవకపోతే సహించేది లేదని వార్నింగ్. పార్టీకి నష్టం కలిగిస్తే ఎంతటి వారినైనా క్షమించం. ఒకరికి వ్యతిరేకంగా ఒకరు వార్తలు రాయించుకునేది, ఏం చేసినా నడుస్తుందనే భ్రమలో ఉంటే భారీ మూల్యం తప్పదు. ఇదే చివరి హెచ్చరిక. రిపీట్ అయితే చర్యలు తీసుకుంటాం. కలిసి ప్రెస్ మీట్ పెట్టాలని సూచన అయినా ఈటల ఒక్కరే మీడియా ముందుకు వచ్చేసిండ్రంట. అయితే ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలతోటి పార్టీకి నష్టం కలుగుతుంది కాబట్టి ఇటువంటి నష్టం జరగకుండా చూసుకోవాలని చెప్పేసి అమిత్ షా క్లియర్గా హెచ్చరించిండు. ఒక రకంగా రాష్ట్రంలోని బీజేపీ ముఖ్య నేతల మధ్య కొంతకాలంగా సాగుతున్న కోల్డ్ వార్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా సీరియస్ అయ్యారు. ఇప్పటి నుంచైనా కలిసి ముందుకు సాగాలని, లేకపోతే సహించేది లేదని ఈటల రాజేందర్, బండి సంజయ్కు ఆయన వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది. పార్టీకి నష్టం కలిగించే చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైనా క్షమించేది లేదని, ఇదే చివరి వార్నింగ్ అని, రిపీట్ కానివద్దని హెచ్చరించినట్లు సమాచారం. ఇక లోక్సభ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేసేందుకు ఒకరోజు పర్యటన కోసం గురువారం మధ్యాహ్నం హైదరాబాద్కు అమిత్ షా వచ్చారు. ఇక శంషాబాద్ నోవాటెల్ హోటల్లో పార్టీ ముఖ్య నేతలతో ఆయన భేటీ అయ్యారు. ఇందులో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటల రాజేందర్, లక్ష్మణ్, ప్రకాష్ జవదేకర్, ఇక సునీల్ బన్సల్, తరుణ్ చుగ్ తదితరులు పాల్గొన్నారు అంటూ ఒక వార్త కనిపిస్తా ఉంది. మొత్తం మీద 100% కలిసి నడవండి, కలిసి నడిస్తే అంటే కలిసి పనిచేస్తే బాగుంటుంది. ఎందుకంటే పార్టీలో అంతర్గత విభేదాల వల్లనే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా నష్టపోయినరు. కాబట్టి మళ్ళీ ఇది రిపీట్ అయితే ఇక్కడ లోక్సభ ఎన్నికలపైన పడుతుంది. కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పేసి సీరియస్ అయినట్టుగా తెలుస్తూ ఉంది అమిత్ షా. రాష్ట్రంలో 10 ఎంపీ సీట్లు గెలవాల్సిందే. బీజేపీ విస్తృత స్థాయి మీటింగ్లో అమిత్ షా దిశానిర్దేశం. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది ఒక 30 సంవత్సరాలుగా 3 దశాబ్దాలుగా కొనసాగుతున్నటువంటి పోరాటం. అంటే ఎస్సీ వర్గీకరణ ద్వారా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే 57 ఎస్సీ ఉపకులాలు ఉన్నాయో, చాలామందికి ఏంటంటే అసలు యాక్చువల్గా ఎస్సీలు అనగానే అక్కడ మాల సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం రెండే కనిపిస్తాయి. కాకపోతుందంటే ఇంకా 57 ఉపకులాలు కూడా ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా న్యాయం జరగాలంటే తర్వాత ఇక్కడ ఏంటంటే అంటే వస్తున్నటువంటి ఆరోపణలు ఏంటంటే ఇక్కడ ఎస్సీ వర్గీకరణ జరగకపోవడం వల్ల ఎస్సీ రిజర్వేషన్ కింద ఉద్యోగాలు కానీ తర్వాత ఇంకేదైనా రిజర్వేషన్లు పొందేటప్పుడు ఎక్కువ శాతము కొంతవరకు మాలలకు ఎక్కువగా అవకాశాలు వస్తూ ఉన్నాయి. తర్వాత మాదిగలకు, తర్వాత ఈ ఉపకులాలకు ఎస్సీ ఉపకులాలకు తక్కువ అవకాశాలు వస్తూ ఉన్నాయి. కాబట్టి వీళ్లకు మంచి అవకాశాలు రావాలంటే ఏబిసిడి వర్గీకరణ జరగడం ద్వారా మంచి అవకాశాలు వస్తాయి అనేటువంటి ఉద్దేశంతో అక్కడ మందకృష్ణ మాదిగ ఒక విస్తృతమైనటువంటి ఉద్యమాన్ని నిరంతరంగా ఒక 30 సంవత్సరాలుగా ఆయన కొనసాగిస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ఎస్సీ వర్గీకరణ జరగడం ద్వారా ఎవరైతే అట్టడుగు వర్గాలు ఉంటాయో, ఎవరికైతే ఫలాలు అందాలో వాళ్ళకి దక్కుతాయి అనేటువంటి మాటతో ఆ ఉద్దేశంతో ఎస్సీ వర్గీకరణకు ఆయన పూనుకున్నాడు. అయితే దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా అంటే ఒకవేళ భారతీయ జనతా పార్టీ కూడా మేము మద్దతు తెలియజేస్తాం, 100% ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామనేటువంటి మాటను కూడా చెప్పింది. అయితే ఇప్పుడు కూడా అదే మాట చెప్తా ఉన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.